ఈ వార్త చూస్తే అర్థం కాదు ఎవరికి, ఎందుకంటే వాళ్ళు అర్థమయ్యేటట్టు రాయరు కదా. ఎందుకంటే ఇది దుబారా దోపిడీకి సంబంధించింది కాబట్టి అర్థమయ్యేటట్టు రాయరు. ఏంటి ఈ వార్త అంటే, అసెంబ్లీ హైకోర్టులో నిర్మాణాలకు 980 కోట్లు, ఏజీఐసీఎల్కు టెండర్ల నిర్వహణ బాధ్యత. ఇది చూస్తే కొత్తగా, అదేంటి అంతకుముందు కూడా అసెంబ్లీకి ఆల్రెడీ హైకోర్టులకి సంబంధించి ఇచ్చారు కదా, మళ్ళీ ఏమి ఇస్తున్నారని అనుకుంటారు. మళ్ళీ అనమాట ఇది, అంతకుముందు ఇచ్చినటువంటిది కాకుండా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో కొత్త భవనాలు కట్టాలి హైకోర్టులో, ఇదిగో అసెంబ్లీలో ఇంకో కొత్త భవనం కట్టాలని చెప్పి మళ్ళీ ఈరోజు భారీగా నిధుల్ని వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి, భారీగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఏం చేస్తారంటే, ఈ సూపర్ బ్లాక్ ఈలో విద్యుత్కి, హెచ్విఏసి, అగ్నిమాపక రక్షణ చర్యలు, ఫైర్ అలారము, లిఫ్టులు, ప్లంబింగ్ పనులకు 424 కోట్లు అంట. అలానే హైకోర్టు భవన సముదాయానికి సంబంధించి విద్యుత్తు, హెచ్విఏసి, అగ్నిమాపక రక్షణ చర్యలు, ప్లంబింగ్ పనులకు 556 కోట్లు అంట. అంతకుముందు ఎంత కేటాయించారు? హైకోర్టు భవన నిర్మాణానికి అంతకుముందు 924 కోట్లు, అంతకుముందు 924 కోట్లు, ఇప్పుడు చూస్తే 556 కోట్లు, మొత్తంగా ఎంత? 1481 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని కట్టడానికంట. ఆల్రెడీ ఒక హైకోర్టు అక్కడ ఉంది, మళ్ళీ ఇంకొక హైకోర్టు కట్టడానికి 1481 కోట్లు ఖర్చు అంట. అసలు ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టే కొత్తగా నిర్మించినటువంటి అదన భవన నిర్మాణానికి 800 కోట్లు ఖర్చు పెట్టింది. సుప్రీంకోర్టుకి 800 కోట్లు ఖర్చు అవుతే హైకోర్టుకు మాత్రం 1481 కోట్లు ఖర్చు అవుద్దంట.